Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం సమస్య పూర్తిగా సద్దుమణిగే వరకు విశ్రమించవద్దని అధికారులను ఆదేశించారు. విశాఖ పర్యటనలో ఉన్నప్పటికీ నిరంతరం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షిస్తూ గంటకు నివేదికలు కోరుతున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా డిపోల నుంచి బంకుల వరకు రవాణా ప్రక్రియను నిశ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. తయారైన సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతినిధులతో అధికారులు జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2679 లోడ్లను బంకులకు పంపాలని ప్రణాళిక రూపొందించగా ఇప్పటికే 2079 లోడ్లు గమ్యస్థానాలకు బయలుదేరాయి. రాత్రి వేళల్లో కూడా లోడ్ డిస్పాచ్ ప్రక్రియను కొనసాగించాలని సీఎం ఆదేశించడంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం పహారాలో ట్యాంకర్ల తరలింపు ముమ్మరంగా సాగుతోంది. ఇక నిన్నటి కంటే నేడు సరఫరా మెరుగ్గా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా జరిగింది. ముఖ్యంగా అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, అనంతపురంతో సహా పలు జిల్లాల్లో ఉదయంతో పోలిస్తే బంకుల్లో ఇంధన లభ్యత సాధారణ స్థితికి చేరుకుంటోంది. దూర ప్రాంతాలకు లోడ్లు చేరడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నప్పటికీ రాత్రి సమయానికి సుమారు 6,511 కిలోలీటర్ల పెట్రోల్ విక్రయాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.